మంత్రిని. ఎవరు మంత్రివి? నా కళ్ళ మూడు మా అప్పకు కొడుకు మా అమ్మకు మిండుగాడు మా మీ అమ్మకు పిండిగాడు. ఎన్నో ఒకటి ఎరుమండి అయితే ఈ కూడా విమానంతో అట్లా మాటలు చెప్తా ఉన్నావు నా కొడుకు. కదా అయ్యలే మనం తోలిపిస్తాం కదా సరే మహామంత్రి. అయినా కానీ ఎవరు మహామంత్రివి నువ్వు? నేనా? నా కళ్ళ మొగుడు నేను. ఇంకా అందరి పెండ్లాలకి మెండుగాడు ఉంటారేమ్మా. మా ఎవరు కొనమాట మా ఊరు చెప్పేసి మహామంత్రి నామా మహామంత్రి. అయినా కానీ కోళ్ళు కూడా వెలువడినా తెలిసిందిలే. నా కొడుక ఇట్లే ప్యాసి పెడతా అంటూ అనుకో 3 క్వశ్చన్కి ఇచ్చేస్తా. చేతిలో పట్టుకుంటే పాసిపోతుంది కానీ బండి లెక్కేసుకోవచ్చు. మహామంత్రి అయినా కానీ నువ్వు టీపు సుల్తాన్ మహామంత్రి కదా. ఓ గోల్కొండ వెలువడిన గోలు బకీర్ స్థాయికి వచ్చినాడని మీ టీపు సుల్తాన్ వద్ద నతలు మీ ఆజ్ఞ ప్రకారమే తెలివి వచ్చాను. అయ్యా పికే సుల్తాన్ బయలుదేరా టీపు సుల్తాన్ మాటలెల్లారా టీపు సుల్తాన్ ఎవసపాకే చేరి వచ్చారా టీపు సుల్తాన్ ఎవసపాల్లో కొడుకు తిన్నారా టీపు సుల్తాన్ అనేనా. ఏరా మహామంత్రి అయిన విన్నాడు కాలము లేక ఇటువంటి దేవసభకు నన్ను పిలిపించిన తాతమినైన మహామంత్రి పాల్గొండ వేళండి గోవుల బకీరు మన వద్దకు వచ్చినాడని తెలుపుతున్నావు కదా. అయిన అటువంటి మా గురువు గోవుల బకీరు మా గురువు కదా. ఆయన అటువంటి పెద్దవారు వచ్చిన సమయం ముందున సక్రమంగా వెళ్ళి మేము దండ ప్రమాణం చేద్దామనైన మహామంత్రి. దండ ప్రమాణము దండమయ్య 10,000 దండ మా గోవుల బకీరు ఏకుతల్లా 10,000 దండ సాపసల్లా తల్లి దండ సల్లమల్లేకం సల్లమల్లేకం గోవుల బకీరు నీవు నా ఒక సభామంత్రుడికి వచ్చిన కార్యార్థం ఏమిటయ్యా గోవుల బకీరు? అయ్యా సుల్తాన్ గారు అయ్యా గోవుల బకీరు గోల్కొండలో అవును 7 అంతస్తుల అగర్తమ లోపల రాళ్ళగుట్టలో సద్రాలు వేయించి అవును ఒక్క జనగలు పంట పెట్టిన సమయమందున అవునయ్యా దేవాలయమ్మ దేవేంద్ర భూపారు ఓరవలేక నా యొక్క పంటల్లోకి రెక్కలు చేసిన విడిసినాడు. అవరం పిల్ల నీకు విక్రయడానికి వచ్చినానయ్యా. అయ్యా గోవుల బకీరు ఆయన నీ గురుమ పిల్ల అమ్మడానికి వచ్చినావు కానీ అవును ఆయన నీ గురుమ పిల్ల ఏమి పరిపాలన చేసినయ్యా గోవుల బకీరు. అయ్యా అలాగే తెలుపుతాను అనాథయ్యా గోవుల బకీరు వినరా పార్వత వీరకుమ్మ చక్కగానే వివరింపగల నా సుఖం నా కళ్యాణి నాకు కలు రాత్రులు నా ఈ పరమ కళ్యాణి చూడగా అవును నడినెత్తిన చుక్క 4 కాళ్ళ తెలుగులు అవును తోక కలిగినది అవును అటువంటి గుర్రం పిల్ల నీకు విక్రయడానికి వచ్చినానయ్యా. అయ్యా గోవుల బకీరు
ఆయనను కానీ ఇన్ని మాటలు చెప్పినావు. ఆయన నీ గురువు పిల్ల ఏమి ఎంత పాల్గొతున్నాయ్యా గోవుల బకీరు? నా యొక్క గుర్రం పిల్ల కోటి వరాలు వెళ్ళబాలనయ్యా. ఏమి కోటి వరంలో పాల్గొతున్నా తెలుపుతున్నావు కానీ అవును, ఆయన కోటి వరములు ఇచ్చిన నీ గురువు పిల్ల నాకు ఇచ్చిదేమయ్యా గోవుల బకీరు. గుర్రం పిల్ల అవదనుకోండి. అది ఎవది? ఎదురు పత్తాలేవా గా ఏడుంచుంటది. అయ్యా గోవుల బకీరు, ఆయన నీ ఇష్ట ప్రకారంగా నీ కోటి వరములు నీకు ఇచ్చేదన కానీ నీ గురువు పిల్ల నాకు ఇవ్వయ్యా గోవుల బకీరు. అలాగే ఒరే మహామంత్రి, ఏయ్ మహాప్రభు, ఆయన తింట ఆవిడ పాల్గొని వెళ్ళండి గోవుల బకీరు. ఒక గురువు పిల్ల మనకి ఇస్తున్నాడు కదా నాయన మహామంత్రి. ఆయన మనం మన ఇంట్లో ఉండే గురా సాల్వా ఏయ్ అది 108 మేట పాలిగలంత పందాలు తెలుసును. నేను తెలుసు 4 కాల తలుపులు తోక చూసిన పూతోక. ఏయ్ అటువంటి గురువు పిల్ల మనం కొడుతున్నాము కానీ మనం ఒకటి వేరు కచ్చారేంద నా కోటి వరములు కొడుకురా. అయ్యో మేము గురువా నేను గాడి తీసుకున్నాను అంతే. అరే మహామంత్రి, అది తొందరగా పంపించమా. అయిపోతుంది, నేను పంపిస్తాను. శక్వర్లా ఇప్పుడే ఆ లూటు చూడు అని చెప్తాందే. మీరు వాళ్ళకనే వాళ్ళ బొట్టుక తెచ్చినప్పుడు నూనె చూడే నూనమ్మా మీరే కట్టి మేమేమే మహామంత్రి. మమ్మల్ని కాదా. ఏయ్, నేను అందుకే నేను మా చెప్పి చెప్పా నేను వచ్చేదా మీరు ముందుగా కొడతారంట చెప్పినానా. లేదు రా మనవాళ్ళు పిలిచిగా కొట్టేదని ఏ తక్కువ కొట్టారు కొడతారు. నేను ఒకేటేస్తున్నా. ఒకే టైం మా ఎంసచ్కి నువ్వు ఇయర్ లెక్కేసుకుంటూ 40-50 ఏంటి అయితే. లేదులే, నువ్వు నా బిడ్డ లాంటి వాడు కదా. నువ్వు నా పిట్టే నేను నీ పిట్టే అంటే నేను నీ కొడుకు. అది నా కొడుకు లాంటి వాడు. నువ్వు మా ఏమని పెట్టుకోవట్వే. ఏయ్, అంటే నా దగ్గర పని చేసేవాడు కదా, నా బిడ్డతో సమానము. నేను నీ బిడ్డ, నువ్వు నా తండ్రి, నువ్వు నా కొడుకు. నేను నీ కొడుకు, నేను నీ కొడుకు, నువ్వు తండ్రి. మహామంత్రి, సమే కోటి వరములో తెచ్చినావా? తెచ్చిందానా? ఇంక నువ్వు లెక్క పెట్టుకునేది ఉంటుంది. లెక్కేసి చారితు. మా అమ్మ సచ్చిగా మనవాళ్ళు పిల్లలు సచ్చిగా నాకు లెక్క మనవాళ్ళు పెట్టలేవు ఎవడో నేను లెక్క ఇదే చదివినాను. రేవతినా మాట్లాడ. ఏ బక్కు మీరు లే, నీ బక్కుంది బక్కుంది చెప్పి మాట్లాడతా. ఏ మహామంత్రి, ఎవడు తీసుకుంటావా? ఏకదోతి చర్మంచ సాధారణ దశకే సామరంగా ఎన్ని ఏళ్ళ నుంచి కొళ్ళు పెట్టుకోవడం తోసిన తిన్నా ఏమే డబ్బు అంత పొచ్చున్నా. ఓ మీకే తెలిసలేదు, మేము హిందువులు, మీరు ముసల్మాన్లు. అవును, మీరంతా వైట్ మనీ పెడతారు, మేమంతా బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఆవిడ 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు బ్యాన్ అయిపోయి చూడు. 1000 రూపాయల నోట్లు కానీ ఆవిడ వేసి పెట్టిన మురిగి 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 నల్లగా అయిపోయింది డబ్బు. వద్దు వద్దు, అది అది ముట్లా స్వామికి ఇచ్చేయి. ఎక్కడికి ఉండొచ్చు మమ్మ ముడిచేసింది. ఎవరికెక్కేసింది అసోతే ఎంత సన్నగా ఎంత మోటగా ఉండవు స్వామి. నువ్వు మంచి ఎత్తున్నట్లు ఉండవే. ఓ నాకే లెక్క పెట్టేది రాదు. అవును, ముందొచ్చు మాకు తక్కువతా పరికెత్తుకొని కాదు స్వామి లెక్క ఎప్పించుకోవచ్చాక ముందొచ్చు మాక అయితే ముఖం ఎక్కడ చూసి సరే నేను చదివింది నా కూడా కాదు. నా చదువు రాదు. నీకు లెక్క వస్తే చదువు లెక్కేసుకో, లేదంటే నా కోలుకొండకి ఎత్తు పంపు దీన్ని షార్ట్ కాసులే నా కొడుకు ఇస్తాడప్ప. దాంట్లో ఎత్తుకొని కోలుకొండకి తోలు పంపు, దాన్ని ఎత్త పంపు దీన్ని. అయ్యా సుల్తాన్ గారు, ఎవరు
సంవత్సరం తాంతము నా గురు పిల్ల నీకు చేరినాదా? అయ్యా గోలు పకీరు మా కోటి వరములు నీకు చేరినదా? నీ కోటి వరములు నాకు చేరినది. ఆయన నీ గురుమ పిల్ల కూడా మాకు చేరినది అయ్యా గోలు పకీరు. నా గోలకొండకి నేను వెళ్ళొస్తాను. అలాగే బయలుదేరము. మా త్వరలో తమ్మాయికుంటే చెప్పేసి మగవాడి పాప వేసి వెళ్ళిపోతా ఉండవే. ఎవడు నీ గురుమి ఎంత బాగుందని చెప్పి చెప్తూ బయటకే నాకే చెప్పలా? డబ్బెత్తుకొచ్చి చెప్పు నిలిపేస్తాం అనుకున్నావు నువ్వా? కోటి వరములు అది ಯಾವ రీతిగా ಯಾವ పాట ఎంత చెప్పాలి గుర్తుకొచ్చుకోనే. ఓ మేము నువ్వు లోపలికి రా, చూపిస్తా. లోపలికి రా. లోపల మళ్ళీ జనం వచ్చింది. డెలివరీ కాచారు పెడతారు. నీ డబ్బులు నీకు ఇచ్చినా? గురువు ఆయనకి ఇచ్చినావు. డబ్బులు నీకు ఇచ్చినా? డబ్బులు నీకు ఇచ్చినాడు ఎవడు? గురువు ఎవరికి ఇష్టవే? వానికి ఇష్టవే. డబ్బులు నేను ఇచ్చిన తర్వాత గురువు పిల్లలు వానికి ఇచ్చినావంటే నాకు వచ్చింది ఏమి దాంట్లో? అంబలి సొత్తు చూడు. కోటి వరాలు ఇచ్చిద్దామా? ఆడే ఉండరా. కోటి వరాలు నేను ఇచ్చినావు. నీతో ఉండే నాకు ఒకటి కావాలా? 5,000 రూపాయలు ఇచ్చిపో. నాకు కొడుకు కాదు. అదే కోటి వరాలు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి నీకెంత ఉంది? అదంతా 7 ఎకరాల 750 ఎకరాల అగతంలో ఉండేవాడు. అడిపోయి చూసుకోరా. నాకమని ఎప్పుడు గుర్తు మూసుకుని ఇచ్చేలా పురుషాడికి వచ్చే 5,000 రూపాయలు.